కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారని వాటి విధానాన్ని ఖండిస్తూ బహుజన పార్టీల జేఏసీ ఆధ్వర్యంలో ఒంగోలు మంగమూరు రోడ్డు గాంధీనగర్ 3 విగ్రహాల ప్రాంగణంలో రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బహుజన జేఏసీ ఐక్యవేదిక అనుబంధ పార్టీ ఎస్డిపిఐ ఎస్కే అబ్దుల్ సత్తార్, కేఎంపీఎస్ జిల్లా నాయకులు దాసరి వెంకన్న, బహుజన రాష్ట్రీయ సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు కట్ట వరప్రసాద్, రమేష్, ఐఎల్పీ నాయకులు దాసరి సంగీతరావు, జ్యోతి సుబ్బారావు, బహుజన అనుబంధ పార్టీ నాయకులు ఇండియన్ లేబర్ పార్టీ, ఇండియా ప్రజాబంధు పార్టీ, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆల్ తెలుగు ప్రజా పార్టీ, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, ప్రభుత్వ రిపబ్లిక్ పార్టీ, ఇండియా భారత్ సమాజ్ పార్టీ, జేపీఎం పార్టీ, ఉత్తరాంధ్ర పార్టీ పాల్గొన్నారు. जिंदाबाद बहुजन जयसी, जिंदाबाद बहुजन पार्टी जयसी, जिंदाबाद बहुजन पार्टी जयसी, महात्मा ज्योतिराव फुले, जोहर महात्मा ज्योतिराव फुले, वर्धिल्लाली ఐఎల్పీ పార్టీ, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. ఖండించండి కేంద్ర ప్రభుత్వ విధానాలను, ఖండించండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. వర్ధిల్లాలి కుల నిర్మూలన పోరాటాలు, వర్ధిల్లాలి కుల నిర్మూలన పోరాటాలు. ఈరోజు 3 విగ్రహాల ప్రాంగణం నందు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇలా పార్టీల బహుజన పార్టీల జేఏసీ ఏర్పడింది. ఆ జేఏసీ లక్ష్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ 185% ఉన్నటువంటి ప్రజలు ఓటర్లుగానే మిగిలిపోయారు తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల మేరకు రాజ్యాధికారంలో మాత్రం వాళ్ళకి ఎలాంటి అవకాశం లేకుండా పోతుందనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాటి పార్టీలని ఏకం చేసి సుమారు 14 పార్టీలను రాష్ట్ర వ్యాప్తంగా బహుజన జేఏసీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే దాన్ని మా పార్టీలో ఐక్య సంఘటనని ముందుకు తీసుకోవడం కోసం ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండల కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ దేశంలో మతోన్మాద కబద్ధ హస్తాలలో ఇరుక్కొని ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 10 ఏళ్ల నుండి కూడా ఈ దేశానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి ఉండి ఆ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ ప్రజా సంక్షేమాన్ని మరిచి ఈ దేశంలో ఉండేటువంటి సంపద అంతా పేదల కష్టార్జితం అంతా బహుజనుల కష్టార్జితం అంతా ఆదాని అంబానీలకి కట్టబెట్టి ఆ విధంగా ఆ డబ్బుతోటి వాళ్ళు అగ్రకుల అహంభావపూరితమైనటువంటి వాళ్ళు విలాసవంతాలు జీవితాలు గడుపుతూ ఉంటారు. వాళ్ళకే ఓట్లేసి గెలిపించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మాత్రం ఈ దేశంలో 75 ఏళ్ల నుండి కూడా తన రెక్కల కష్టం మీదే ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ మామూలుగా ఇక్కడ ఆదాని అంబానీలకే సంపదను కట్టబెట్టడమే కాకుండా ఈ ఎన్నికల్లో హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి దానికి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ లాంటి ఒక మత ప్రేరేపిత సంస్థల్ని వాళ్ళని పెంచి పోషిస్తూ ఈ డబ్బుతోటి ఆ విధంగా ప్రజల మధ్య శీలకలు పెట్టి మళ్ళీ ఈ దేశానికి ప్రధాని కావాలని కళ్ళకంటున్నారు. అందులో భాగంగానే వాళ్ళు ఎట్లా చెబుతున్నారంటే ఈ దేశంలో ముస్లింలు ఉండకూడదు, క్రైస్తవులు ఉండకూడదు. అందులో భాగంగానే 2002లో గుజరాత్లో ముస్లింల పైన అత్యంత పాశవికంగా ఆయన ముఖ్యమంత్రి గుండి దారుణంగా మానహాండ సృష్టించడం జరిగింది. అది చల్లారక ముందే ఈ దేశంలో క్రైస్తవ గిరిజనులు మణిపూర్లో వాళ్ళ మీద కూడా ఆ కొండ ప్రాంతాల్లో చర్చిలు పెట్టుకొని వాళ్ళందరూ కూడా గిరిజనులు ఆ చర్చిల్ని దాదాపు 500 చర్చల్ని అలాగే 2000 మంది
దళిత గిరిజన క్రైస్తవుల్ని అత్యంత కిరాతకంగా చంపించినటువంటి నరేంద్ర మోడీ ఒక్క నిమిషం కూడా ప్రధానిగా ఉండే అర్హత లేదని కూడా జేఏసీగా మేము అభిప్రాయపడుతున్నాం. అలానే మన రాష్ట్రానికి వచ్చేవరకు రాజధానికి మొత్తం రకరకాల నీళ్లు తీసుకొచ్చి మురిక్కాళ్ళలో నీళ్లు తీసుకొచ్చి రాజధాని ఏర్పాటు చేస్తున్నాను, దానికి 1,000 కోట్ల రూపాయలు నేను ఇస్తానని చెప్పి ఈనాటికి కూడా ₹1 కూడా ఇవ్వకుండా మోసం చేసిన నరేంద్ర మోడీ. అలానే రాష్ట్రం విభజించినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి పరిశ్రమలు లేవు, మొత్తం అదే హైదరాబాద్కి వెళ్ళిపోయి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వమని ఆనాడు రాజ్యాంగంలో పార్లమెంటు జీవో తీసుకొచ్చే చట్టం చేస్తే ఆ చట్టాన్ని కూడా ₹1 కూడా ఇవ్వకుండా ఆ విధంగా వీళ్ళు నరేంద్ర మోడీ మోసం చేస్తున్నారు. అలాంటి మోసగారికి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కానీ అలాగే మన చంద్రబాబు నాయుడు కానీ వంతులు పడుతున్నది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఒక్క మాట చెప్పాలా, ఈరోజు చంద్రబాబు నాయుడు కొన్ని సీట్లు ప్రకటించాడు. చంద్రబాబు నాయుడు దళితులు మోసం చేశాడు, గిరిజనులు మోసం చేశాడు, బీసీలు మోసం చేశాడు, 50 మంది ప్రజలు మోసం చేసి ముఖ్యంగా దళితుల భూముల్ని నీరు పెట్టి పేరుతోటి అత్యంత దారుణంగా లాక్కున్న చరిత్ర చంద్రబాబు నాయుడుకు ఉంది. అనేక ప్రజల్ని నువ్వు అసలు మాల కులాల్లో మాది కులాల్లో పుట్టాలని కోరుకుంటామని ఈ చంద్రబాబు నాయుడు అడ్డం అనేది ఇంత కుల ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం కాదని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అందుకని ఈ కులోన్మాదైనటువంటి చంద్రబాబు నాయుడికి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కూడా నేను తెలియజేస్తాను. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఉదాహరణ చూడండి, ఎంతమందిని డాక్టర్ సుధాకర్ని వాళ్ళ పోలీసులు నడి రోడ్డులో గుడ్డలోడు తీసి కాళ్ళు చేతులు కట్టేసి కొట్టి ఆయన్ని చనిపోయేదాకా అత్యంత కిరాతకంగా చంపినటువంటి జగన్మోహన్ రెడ్డి నేను ఆ దళిత సోదరుడిని అక్కల చెల్లి తమ్ముళ్ళది సోదరుడిని అని చెబుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల ఒక డాక్టర్ ఒక జడ్జిని కూడా కడకి జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టలేదు. ఈరోజు దళితుల భూములన్నీ పేదల భూములన్నీ వాళ్ళ వారసులు కమ్మారెడ్డి పార్టీలే లాక్కుంటున్నాయి. బహుజనులకు మాత్రం చెప్పు చేసికిచ్చారనేది కూడా తెలియజేస్తూ ఉంది. అలానే చంద్రబాబు నాయుడు కొత్త పలుకుతూ వాళ్ళకి సీట్లు వేయాలని చూస్తున్నాడు, ఈయనేమో దళితులు చంపుతారని చూస్తున్నారు. ఈ 3 పార్టీల్ని రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఓడించాలని ఇండిపెండెంట్ లేబర్ పార్టీ మరియు బహుజన జేఏసీ పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. మిత్రులారా, నా పేరు అబ్దుల్ సత్తార్, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు బహుజన జేఏసీ పార్టీల ఆధ్వర్యంలో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం గారు, అలాగే జిల్లా అధ్యక్షులు కట్ట వరప్రసాద్ గారు, అలాగే కుల నిర్మూలన పోరాట సమితి నాయకులు, అలాగే ప్రజా గాయకుడు రమేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశము మేము కేంద్ర విధానాలను ఖండిస్తూ ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. సోదరులారా, ఈరోజు కేంద్ర విధానాలు అన్ని రాష్ట్రాల్లోనూ అలజడులు రేపుతున్నాయి. ప్రతి ఒక్క శాఖలో నిర్లక్ష్యం పూడిపోయింది. మేమంతా కేంద్ర విధానాలను ఖండిస్తున్నాం. అలాగే ఇటు కాశ్మీర్ నుంచి కానీ కాశ్మీర్లో 370 ఆర్టికల్ కానివ్వండి, అలాగే మొన్న జరిగినటువంటి పార్లమెంటులో ఎటువంటి భద్రతా వైఫల్యాలు ఉన్నాయో మనకు తెలుసు. అటువంటి వారిని ప్రశ్నించినందుకు 108 మంది ఎంపీలను బహిష్కరించేసి వాళ్ళే ఓటు వేసుకుని చట్టాలను తయారు చేసుకుని ఆమోదం చేసుకుంటున్నారు. ఇది అత్యంత దారుణం. అలాగే మణిపూర్లో జరిగిన దాడులు కూడా ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ కూడా ఖండించలేదు. అలాగే మన రాష్ట్రంలో కూడా కేంద్రానికి బానిసలుగా వాళ్ళకి తొలగుతూ వాళ్ళకి తొత్తులుగా మన ఎంపీలు బతుకుతున్నారు. ప్రతిదానికి వాళ్ళు వెళ్ళి ఆడ ఆమోద ముద్ర వేసి వస్తున్నారు. దీన్ని కూడా మేము ఖండిస్తున్నాము. రాబోయే ఎన్ఆర్సీ కానివ్వండి, సిఏఏ కానివ్వండి, దీనికి మనం ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ముస్లింలను కూడా బహిరంగంగా చంపండి, కత్తులు కొనండి అంటుంటే మేము ఓటు వేసిన ఒక్క ఎమ్మెల్యే కూడా ఒక్క ఎంపీ కూడా కేంద్రం నిలదీయకపోవడము చాలా శోచనీయము. వీటన్నిటిని మేము వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మా ఓటు ద్వారా వాళ్ళకి బుద్ధి చెప్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం.
నేను కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా కార్యవర్గంగా పనిచేస్తున్నాను. నా పేరు దాసరి అంకయ్య. మిత్రులారా, ఈరోజు కేంద్ర రాష్ట్రం కానీ మన రాష్ట్రంలో కానీ దమనకాండలు కొనసాగుతున్నాయి. ప్రశ్నించే హక్కు లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. మాస్క్ లేదని మా హాస్పిటల్కి మాస్కులు ఇప్పించండి అని చెప్పి అడిగిన ఎంతో మేధావినటువంటి సుధాకర్ డాక్టర్ గారిని ఒక పిచ్చివాడిగా తయారు చేసి చిత్రహింసలు పెట్టి చంపిన పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. అంతేకాకుండా మన రాష్ట్రం ఒక అభివృద్ధి పనులు కూడా చేయకుండా దేనికైనా సిద్ధం అని బహిరంగంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మాట్లాడడం జరుగుతుంది. పేరు కట్టా వరప్రసాద్, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ జిల్లా అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. ఈరోజు యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే, మన ముందున్న ఎల్పీ రాష్ట్ర దాసరి సుందరం గారు, అబ్దుల్ సత్తార్ గారు, కేఎన్పిసి నాయకులు గారు వివరించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రధానమంత్రి 10 సంవత్సరాలు అయింది, దేశాన్ని పాలించారు. అలాగే ఇంకోసారి నాకు అధికారం ఇవ్వండి అని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తానని మేనిఫెస్టో సిద్ధం చేసుకున్నాడు. అలాగే దళితుల్ని అంటరాని వారికి చూస్తున్నాడు. ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మారవాలని క్రైస్తవులకి దళితులకి వ్యతిరేకంగా ఉండాలని ముసాయిదా ఇప్పటికే సిద్ధం చేసుకొని ఇంకొకసారి ఇవ్వండి అని చెప్పి మన ముందుకి రాబోతున్నాడు. దీన్ని మనం జేఏసీ పార్టీ ఆధ్వర్యంలో ఖండిస్తూ, అలాగే బీజేపీ పార్టీని కేంద్రంలో రాకుండా తరిమి కొట్టాలని పోరాడుతూ, అలాగే రాష్ట్రానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ బీజేపీ ఒకటై బీజేపీకి మద్దతు పార్టీ బీజేపీ పార్టీకి మద్దతు తెలుపుతూ వాళ్ళ ముగ్గురు ఏకమయ్యి సీట్లు ప్రకటించుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ నాకు ఇంకొకసారి అధికారం ఇవ్వండి అని చెప్పి చంద్రబాబు నాయుడు పోరాడుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు నేను ఇంటికో ఉద్యోగం ఇస్తాను అని చెప్పి కాలేజీ కుర్రాళ్ళని నిరుద్యోగులను మోసం చేసి ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఈరోజు కూడా మళ్ళీ నేను అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి మోసం చేస్తున్నాడు. నిరుద్యోగులు ఎవరు, కాలేజీ కుర్రాళ్ళు ఎవరు ఆ మాటలను నమ్మొద్దు. మన బహుజన పార్టీ జేఏసీ ఆధ్వర్యంలో 170 స్థానాల్లో పోటీ చేస్తుంది. మన అభ్యర్థులకి ఓటు వేయాలని తెలియజేసుకుంటూ